ఇంతకుముందు మనం ఏపీ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ 2025 స్కీమ్ గురించి చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో లింక్ ఉంటుంది, తప్పక చూడండి. కానీ ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ ఎంత అవుతుందని. అందుకే ఈ వీడియోలో ఒక 100 గజాల ప్లాట్కి ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ క్లియర్గా సింపుల్గా చెప్తున్నాము, ఎగ్జాంపుల్గా చెప్తున్నామండి. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీ ప్లాట్కి ఎంత ఎల్ఆర్ఎస్ పేమెంట్ అవుతుందో ఈజీగా అర్థమవుతుంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైభవ్ రియల్ ఎస్టేట్. మా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకువస్తాం. ఇప్పుడు మనం ఎల్ఆర్ఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ముందుగా మనం irsdtcp.ap.gov.in/LRS క్యాలిక్యులేటర్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఎల్ఆర్ఎస్ క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. ఇందులో లేఅవుట్ టైప్ ఆప్షన్లో ఇండివిజువల్ ప్లాట్ ఆర్ పార్ట్ ఆఫ్ లేఅవుట్ అని ఉంటుంది. మనం ఇండివిజువల్ ప్లాట్ మన సొంత స్థలానికి చేసుకుంటున్నాం కాబట్టి ఇండివిజువల్ ప్లాట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్లాట్ ఏరియా, మనం సాధారణంగా గజాల్లో కానీ సెంట్లలో కానీ భూమి కొనుగోలు చేస్తాము, కానీ ఇక్కడ మనం మీటర్స్లో ఎంటర్ చేయాలి. 1 స్క్వేర్ యార్డ్ ఈక్వల్ టు 0.836127 స్క్వేర్ మీటర్స్. నేను ఇప్పుడు ఉదాహరణకి ఒక 100 గజాలకి ఇస్తున్నాను. విడ్త్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అబర్టింగ్ రోడ్, ఇది కూడా మనం మీటర్స్లో ఎంటర్ చేయాలి. 1 ఫీట్ ఈక్వల్ టు 0.3048. మనకి 30 ఫీట్ రోడ్ ఉందనుకుందాం, దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 9.144 మీటర్స్ వస్తుంది. సైట్ ఎఫెక్టెడ్ అండర్ మినిమం 9 mm వైడ్ రోడ్ వైండింగ్ ఇన్, మనం ఆల్రెడీ 9 mm రోడ్ ఉంది కాబట్టి ఇది నో అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సైట్ ఎఫెక్టెడ్ అండర్ మాస్టర్ ప్లాన్ రోడ్ బిల్డింగ్ ఇఫ్ ఎనీ, ఇది కూడా మనం నో అని సెలెక్ట్ చేసుకోవాలి. నెట్ లేఅవుట్ ఆర్ ప్లాట్ ఏరియా, ఇది ఆల్రెడీ మనం ప్లాట్ ఏరియా ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ కనిపిస్తుంది. టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ లేఅవుట్, ఇది మనం తెలిస్తే ఇవ్వచ్చు, లేదంటే ఇది ఆప్షనల్ కాబట్టి మనం వదిలేయచ్చు. ఎక్స్టెంట్ ఆఫ్ ఓపెన్ స్పేస్ ప్రొవైడెడ్ ఇఫ్ ఎనీ, మనం ఎలాంటి ఓపెన్ స్పేస్ వదలం కాబట్టి ఇది మనం 0 ఇవ్వచ్చు. షార్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్, ఇది ఆటోమేటిక్గా 14% వస్తుంది గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం. మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ యాజ్ ఆన్ 30th June 2025 సబ్ రిజిస్టర్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేయాలి. వెదర్ ఛార్జెస్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఛార్జెస్ అప్లికబుల్, ఒకవేళ మనం ఏదో అగ్రికల్చరల్ ల్యాండ్ని రెసిడెన్షియల్ ప్లాట్గా కన్వర్ట్ చేయాలనుకుంటే దీన్ని ఎస్ కింద తీసుకోవాలి. కానీ మనం ఆల్రెడీ రెసిడెన్షియల్ ప్లాట్కే ఎల్ఆర్ఎస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి నో అని తీసుకోవాలి. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసిన తర్వాత ఏ అయితే మనం డీటెయిల్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసామో అవన్నీ ఇక్కడ మనకి చూపిస్తుంది. తర్వాత మనకి పీనలైజేషన్ ఛార్జెస్ చూపిస్తుంది, 5017 రూపీస్ చూపిస్తుంది. ఓపెన్ స్పేస్ ఛార్జెస్ 14%కి క్యాలిక్యులేట్ అయ్యి 28,000 చూపిస్తుంది. కన్వర్షన్ ఛార్జెస్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ ఏమీ అమౌంట్ అనేది ఉండదు. టోటల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ పేయబుల్ A+B+C 33,016 రూపీస్ 98 పైసా మనకి టోటల్ ఎల్ఆర్ఎస్ క్యాలిక్యులేషన్ అవుతుంది. మీకు ఎల్ఆర్ఎస్ క్యాలిక్యులేషన్ గురించి ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ అండి.